జీవితాంతం పిల్లల కోసమే కష్టపడి వారిని చదివించి ఉన్నత స్థాయికి చేర్చిన ఒక తండ్రి చివరికి అదే పిల్లలు ఉన్న రోడ్డుపైనే అనాథగా మిగిలిపోవడం హృదయ విదారంగా మారింది. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఓ వృద్ధుడు రోడ్డుపైన నడుస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఆయన రోడ్డుపైనే డివైడర్ మధ్యలోనే పడిపోయి తీవ్ర ఎండలో బాధపడుతూ గంటల తరబడి సహాయం కోసం ఎదురు చూశాడు. అయితే ఆయనకు కన్న కొడుకులు ఉన్నప్పటికీ కనీసం పరామర్శించకపోవడం బాధాకరంగా మారింది. స్థానికుల ప్రకారం ఆ వృద్ధుడు తన పిల్లలను ఎంతో గారాబంగా పెంచి చదివించి మంచి స్థాయికి చేర్పించినప్పటికీ వృద్ధాప్యంలో ఆయనను పట్టించుకునేవారు ఎవరూ లేరని తెలుస్తోంది. తండ్రి చేసిన త్యాగాలకు ఇదే ప్రతిఫలమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను గమనించిన మదర్ తెరీసా సొసైటీ సభ్యుడు మురళి మానవత్వంతో స్పందించారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి వృద్ధుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. సమయానికి అందిన సహాయం వల్ల ఆయనకు ప్రాణాపాయం తప్పిందని సమాచారం. ఈ ఘటన సమాజంలో వృద్ధుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. తల్లిదండ్రులు చూసుకోవడం పిల్లల బాధ్యత అనే విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. అందరూ ఉన్న అనాథగా మారిన ఈ తండ్రి కథ ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మానవత్వం నిలవాలంటే కుటుంబ విలువలు, బాధ్యతలు కాపాడాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఏం పేరు ఆయన పేరు? ఏమొచ్చింది ఫోను? ఆయన ఏడబ్బా బండి వేసుకో వస్తా. హలో యాక్సిడెంట్ అయిందని వచ్చింది. ఆ రోడ్డు యాక్సిడెంట్ అయ్యిందని వచ్చినారు. ఫోన్ చేసినారు పేషెంట్తో పాటు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.